అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 3 రోజుల నుండి కేతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గారు కేతన్పల్లి మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న 17 మంది అబ్జర్ప్షన్ విఆర్ఓస్ అండ్ విఆర్ఏస్, అందులో 11 మంది విఆర్ఏలు, 6 విఆర్ఓలు పనిచేస్తున్నారు. మేము వచ్చింది యాక్చువల్లీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో, కానీ మమ్మల్ని ఈ మున్సిపల్ కమిషనర్స్ ఏం చేస్తున్నారంటే జూనియర్ అసిస్టెంట్ పనికి సంబంధించి ఎలాంటి సంబంధం లేని పనులు చెప్పుకుంటా ఏ టైం పడితే టైం లేదు. యాక్చువల్లీ జూనియర్ అసిస్టెంట్ టైం ఏంటంటే 10 to 5. ఇప్పుడు మాతోటి వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్లో పడ్డవాళ్ళు 10 గంటల నుండి 5 గంటలకు వాళ్ళ ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మున్సిపాల్లో మేము కోరుకొని రాలేదు, మేము కౌన్సిలింగ్ ద్వారా రాలేదు. గత ప్రభుత్వం మమ్మల్ని నిర్దాక్షణంగా ర్యాండమైజేషన్ పేరుతోని విఆర్ఓలను రిడిప్లాయ్మెంట్ పేరుతోని అందరినీ అతలాకుతలం చేసి ఈ శాఖలోకి పంపించింది. ఈ శాఖలోకి పంపిన తర్వాత ఆ జాబ్ చార్ట్కి సంబంధించిన పనులు మాకు లేవు. అక్కడ జూనియర్ అసిస్టెంట్ ఆబ్లిక్ వార్డ్ ఆఫీసర్ ఇచ్చారు, కానీ వార్డ్ ఆఫీస్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్ 13/2/2022 ప్రకారము ఒక సర్క్యులర్ CDMA జారీ చేసింది. ఆ దాంట్లో ఏముందంటే వార్డ్ ఆఫీసర్ అంటే ఎవరైతే బిల్ కలెక్టర్స్ ఉన్నారో ఆ నూతన చట్టం ప్రకారం బిల్ కలెక్టర్ పేరు తీసేసి వాళ్ళను వార్డ్ ఆఫీసర్గా నియమించుకోమని చెప్పింది. TSPSC ద్వారా ఇప్పుడు 2224 పోస్టులు అవి రికార్డ్ అసిస్టెంట్ స్కేల్లో వార్డ్ ఆఫీసర్గా నియమించబడుతున్నారు. కానీ మేము వచ్చింది జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో, వాళ్ళ స్కేలు మా స్కేలు డిఫరెంట్. వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తున్నారంటే మీరు వార్డ్ ఆఫీసర్ వచ్చారు కాబట్టి మీరు టోటల్ ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి రావాలి, 5 గంటలకు 5 గంటలకు, 6 గంటలకంటే 6 గంటలకు, దానికి టైము సమయపాలన అంటూ ఏం లేదు. దీంట్లో 60% మహిళలు ఉన్నారు. పాపం వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది, పిల్లలు స్కూల్కి పంపాలా. అలాంటివి కూడా ఆలోచించకుండా వాళ్ళు ఇష్టం అన్నట్టు పనులు చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి సర్కులు ఏంటంటే వాళ్ళకి మిషన్స్ అంటే యాక్చువల్ మేము వచ్చిన జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఇప్పుడు మిషన్స్ పట్టుకొని మేము బిల్ కలెక్టర్ పని చేయాలా, జూనియర్ అసిస్టెంట్ పని చేయాలా? మరి యాక్చువల్ జూనియర్ అసిస్టెంట్ ఇచ్చినప్పుడు మా జూనియర్ అసిస్టెంట్ మాకు ఆఫీస్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క మున్సిపాల్లో హరితారం సెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇరిగేషన్ సెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సెక్షన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, టౌన్ ప్లానింగ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు. మేము రెగ్యులర్ వాళ్ళు బయట తిరిగి రోడ్ల మీద తిరిగి ఇంటింటికి పోయి అమ్మ బిల్లు కట్టండి అని ఈ పని బిల్ కలెక్టర్ పని అప్పచెప్తున్నారు. ఇది ఎంత దారమో మాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ నిన్న జరిగిన ఇష్యూ మీద మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిన కంపల్సరీ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని, దాని తర్వాత 80% మమ్మల్ని కూడా తిరిగి, ఎందుకంటే మేము చేసిన పని వేరు, ఇక్కడ జరిగే పని వేరు. మేము 12-13 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మా వాళ్ళు ఉన్నారు. ఆ పనికి ఈ పనికి చాలా డిఫరెంట్. ఇప్పుడు ఇంటింటిపై బిల్లులు వసూలు చేయాలంటే ఆ బిల్లులు మాకు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే ఏ అసెస్మెంట్ తెలియదు, నంబరు తెలియవు, ఆ బిల్స్ ఎట్లా కలెక్షన్ మాకు తెలియదు. మాకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని ఆలోచించి మళ్ళీ తిరిగి మా మాతృశాఖ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ ఆ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని ముక్త ఖండంతో చెప్తున్నాం. లేని ఎడల మేము దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేతనపల్లి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా మాకు పోస్ట్ ఇచ్చారు, కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దగ్గర మాకు అయితే ఈరోజు మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారిని రీడిప్లాయిడ్ విఆర్ఓస్ అండ్ విఆర్ఏలం రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 2022 సంవత్సరంలో ఏదైతే విఆర్ఓలందరినీ అర్ధాంతరంగా ఒక రాత్రికాలం వేళలో కనీసం ఎలాంటి క్రమమైన చర్యలు లేకుండా అక్రమంగా మమ్మల్ని వివిధ డిపార్ట్మెంట్లలో రీడిప్లాయ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విఆర్ఓలు ఈరోజు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే మాకు ప్రత్యేకంగా ఒక జాబ్ చార్ట్ లేదు, ఏ పనులు చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలా కాకుండా సర్వీస్ పరమైనటువంటి ఎన్నో రకాల సమస్యలు ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఈ మధ్యలో ఇలాంటి జాబ్ చార్ట్ లేనటువంటి విధుల్లో లేనటువంటి పనులను అప్పగించడం జరుగుతుంది. గత వారం రోజులుగా వివిధ మీడియాలలో కూడా కథనాలు వస్తున్నాయి. ఏంటంటే కనీసం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాతో ఉన్నటువంటి వ్యక్తులకు దానికి సమానమైనటువంటి పని కల్పించకుండా కేవలం హరితహారం ఒక కూలీలు పనిచేసినటువంటి పనులను అప్పగించడం జరుగుతుంది. ఇది మేము చదివినటువంటి చదువులకు, మేము పొందినటువంటి అనుభవానికి ఇది విరుద్ధమైనటువంటి పనులు మాకు కల్పించి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఈరోజు సమాజంలో చిన్నాభిన్నమయంగా మమ్మల్ని గత ప్రభుత్వం విఆర్ఓలను దొంగల్లాగా చిత్రీకరిస్తే ఇప్పుడున్నటువంటి గౌరవ మున్సిపాలిటీ కమిషనర్ గారు మమ్మల్ని పనికి మాలినటువంటి పనులు అప్పచెప్తూ మమ్మల్ని ఇంకా సమాజంలో అవమానానికి గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగాలు ఒక ఇష్టంతో చేయలేకపోతున్నాం.
చేయలేకపోతున్నాం. అంతేకాకుండా అక్కడ కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వడం లేదు. జాబ్ చార్ట్ ఏముందో తెలియట్లేదు. కనీసం మహిళా ఉద్యోగులకు కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. కొంతమంది 90% అంగవైకల్యం ఉన్న మహిళలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఏమైనా అడ్డు చెప్తే నా దగ్గర పెన్ను ఉంది, పేపర్ మీద పెడతానటువంటి బెదిరిస్తున్నటువంటి ఆ చర్యలకు వారు పాల్పడుతున్నారు. మరి ఇలాంటి సమస్యలు మేము ఎన్నో ఎదుర్కొంటున్నాము. శాఖాపరంగా మేము వాస్తవానికి రెవెన్యూలో ఉన్నటువంటి ఏదైతే అనుభవం పొందామో ఆ అనుభవం ఈరోజు మాకు పనికి రాకుండా పోయింది. ఆ అనుభవమే కాకుండా మేమందరం మాలో చాలామంది రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళం ఉన్నాము. మేము రిక్రూట్మెంట్ ద్వారా రెవెన్యూలోకి వచ్చాం, కానీ మమ్మల్ని ఈరోజు అన్యాయంగా వేరే డిపార్ట్మెంట్లలో పంపించడం వల్ల మేము అక్కడ ఆ పనులలో ఇమ్మడలేకపోతున్నాము, అక్కడ పనులు చేయలేకపోతున్నాము. వాటికి సంబంధించినటువంటి శిక్షణ కూడా మాకు లేకపోవడం వల్ల ఈరోజు మేము మా యొక్క పనులను అక్కడ చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ విషయాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.